నేను ఈ హెడ్డింగ్ పెడుతుంటే శ్రీజ ఫ్యాన్స్ అని, శ్రీజాకి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారా, తనుజాకి ఉంటారు, భరణికి ఉంటారేమో కానీ, ఎందుకంటే వాళ్ళు సీరియల్ యాక్టర్లు కదా, శ్రీజాకి ఎందుకు ఉంటారు, శ్రీజాకి, పవన్ కళ్యాణ్కి, డీమన్ పవన్కి ఇట్లాంటి వాళ్ళకి అని ఓ ఫ్రెండ్ ఎగతాళి చేశాడు హెడ్డింగ్ పెట్టడానికి ముందు ఒక 5 నిమిషాల ముందు. అయితే నేను డైరెక్ట్గా జనాన్ని అడగదలుచుకున్నా, శ్రీజాకి ఫ్యాన్స్ ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు, అంత సీన్ లేదు. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. నేను ఛానల్ లైక్ చేయమని అడగట్లా, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా, కానీ ఒక 500 కామెంట్స్ టార్గెట్ నాకు. దయచేసి ఒక కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. బిగ్ బాస్ చరిత్రలో ఇంత అన్యాయం ఇంకెవరికి జరగలేదు, మా శ్రీజాకి తప్ప అని ట్విట్టర్లో ఉన్నటువంటి చాలామంది ఆమెని సపోర్ట్ చేసేవాళ్ళు తీవ్రంగా గొడవ చేస్తున్నారు. బిగ్ బాస్ చేసినటువంటి కొన్ని పనులు చూస్తే కూడా కొంతవరకు నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే బయటికి పంపించినటువంటిది డెఫినెట్లీ శ్రీజాను మనం ఫస్ట్ టైం బయటికి పంపించిన విధానాన్ని మనం తప్పుపట్టాలి. శ్రీజాను పంపించిన, అదే ప్లేస్లో తనూజాని, భరణిని పంపించిన, ఎవరిననే తర్వాత సంగతి. ఫస్ట్ ఆ విధానం తప్పట్టం, మనం కూడా సపోర్ట్ చేసాం. మళ్ళీ రెండోసారి తీసుకొచ్చిన విధానాన్ని కూడా తప్పడతాను నేనైతే. భరణి అనేటువంటి వ్యక్తిని ఏ ప్రాతిపదిక లేకుండా తీసుకురావడం, అతనితో పాటు ఈమెకి, అంటే ఈమె అన్యాయంగా వెళ్ళిపోయింది, ఆ ప్రాతిపదికన వచ్చింది. మరి భరణి ఏ రకంగా అన్యాయంగా వెళ్ళిపోయాడు? ఆయన మనం ఓటేస్తేనే వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? అంటే 2018లో కన్నడ బిగ్ బాస్ నేను చూసినప్పుడు కూడా కృషిత పండు అనే అమ్మాయిని ఓట్లతోనే బయటికి పంపించేసి తీసుకొచ్చారు. అప్పుడు టాస్క్లు పెట్టించి ఇంట్లో ఉండడానికి ఏమీ కార్యక్రమాలు చేపట్ల, ఉంచేశారు అట్లాగే. బిగ్ బాస్ అప్పట్లో ఎట్లా అంటే కాస్త సీరియస్గా జనం ఎట్లా అనుకుంటున్నారా అంటే వెనక్కి తీసుకొని, అప్పట్లో కృషిత పండుగ గురించి కూడా ఏమీ బ్యాక్లాష్ ఏం రాలా, ఓట్లతోనే పంపించారు కాబట్టి బ్లాక్ క్లాష్ కూడా ఏం రాలా. బట్ స్టిల్ అదొక స్ట్రాటజీ అనమాట బిగ్ బాస్ది. బయటికి వెళ్ళిన వాళ్ళు బిగ్ బాస్ చూస్తున్నారా లేదా, చూస్తే కనుక వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్లో హౌస్ పంపిస్తే ఫస్ట్లో ఎట్లా ఆడారు, తర్వాత ఎట్లా ఆడారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళు పంపిస్తారు. ఆ కైండ్ ఆఫ్ కథలో ఆ అమ్మాయిని పంపించారు. సో శ్రీజాన్ పంపించడానికి గల రీజన్ ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి ప్రొటెస్ట్. సో పంపించారు, భరణికి ప్రాతిపదిక లేదు. సో మొత్తానికి మళ్ళీ అన్యాయంగా శ్రీజాని బయటికి పంపించేశారని ఆమెను సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీజాని సపోర్ట్ చేస్తున్న పీపుల్ నిజంగా వాళ్ళు శ్రీజ అభిమానుల, పవన్ కళ్యాణ్ అభిమానుల, న్యూట్రల్ పీపుల్ కొంతమంది ఒక టైంలో సపోర్ట్ చేసి కొంత సింపతి వరకు సపోర్ట్ చేశారో లేదో మనకు తెలియదు. అందుకే అడుగుతున్నా, శ్రీజాకి ఫ్యాన్స్ ఉన్నారు, అంత సీన్ లేదు, రెండింటిలో కామెంట్ చేయండి. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే, తనూజాకి 28% ఆఫ్ ఓటింగ్ వచ్చింది. ఎగ్జాంపుల్ ఈ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ, కళ్యాణ్కి 24% వచ్చింది, ఇద్దరి మధ్య 4% ఉంది. సో శ్రీజ ఫ్యాన్స్ తీసుకున్న సీరియస్ నిర్ణయం ఏంటంటే, తనూజాకి ఎగనెస్ట్గా కళ్యాణ్ని లేపాలి, కళ్యాణ్ని కనీసం ఒక 1%, 2% అన్న పెట్టగలిగితే విన్నర్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళలో ఇతనికి మాత్రమే ఉంది, ఇమాన్యుయల్కి కూడా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక మీదట మా శ్రీజ కోసం మేము చేయబోయేది ఏంటంటే కళ్యాణ్ని లేపుతాము అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హౌస్ నుంచి బయటకు వచ్చే ముందు కూడా శ్రీజ కళ్యాణ్ వంక చూసి నేను చెప్పింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని 1కి 2 సార్లు చెప్పింది. ఆమె వెళ్ళిపోతుందని తెలిసి చాలా డేలా పడిపోయాడు అతను, మంచి ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. అయినా కానీ ఆమె అతను లేపి నువ్వేం కంగారు పడుకు, బట్ నేను చెప్పింది గుర్తుపెట్టుకో అని చెప్పేసి బయటకు వచ్చింది. సో డెఫినెట్లీ శ్రీజ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటే వాళ్ళ స్ట్రాంగెస్ట్ డెసిషన్ ఏంటంటే కళ్యాణ్ని హై చేయాలి తనూజ కంటే కూడా అని. బట్ లోపలేమో కళ్యాణ్ తనూజ వెనకాల తిరుగుతూ ఉంటాడు, మరి ఏం చేస్తారో మనకు తెలీదు. ఎనీవే, నేను అడిగిన దాన్ని మాత్రం ఆన్సర్ చేయండి. శ్రీజాకి ఫ్యాన్స్ ఉన్నారు, అంత సీన్ లేదు.